రాష్ట్రంలో రేపటి నుంచి సినిమా థియేటర్లు తెరవాలని నిర్ణయించారు. ఈ మేరకు థియేటర్లలో 100% సీటింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మంత్రి తలసాని హామీతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నెల 23 నుంచి కొత్త చిత్రాలు ప్రదర్శించాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. మరోపక్క రాష్ట్రంలో సినిమా థియేటర్ల వ్యవస్థను కాపాడాలని చలనచిత్ర వాణిజ్య మండలి ప్రభుత్వాన్ని కోరింది. సినిమా థియేటర్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ఉత్తర్వులు సాధ్యమైనంత త్వరగా జారీ అయ్యేలా చూడాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు విజ్ఞప్తి చేసింది. థియేటర్ల నిర్వహణ ఛార్జీ రద్దుతో పాటు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడం, జీఎస్టీ రాయితీ, స్థిరాస్తి పన్నులో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఛాంబర్ ప్రతినిధులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఛాంబర్ ప్రతినిధుల విజ్ఞప్తులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తలసాని హామీ ఇచ్చారు. చెరువులు, కాల్వల్లో మానవ వ్యర్థాలు చేరకుండా చూడాలని అధికారులకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. డ్రైనేజ్లు, మానవ వ్యర్థాలను మనుషులతో తీయించకుండా చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. శాస్త్రీయ పద్దతిలో మానవ వ్యర్థాలను తరలించే వాహనాలను హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. నాగరికమైన పద్దతిలో ప్రజలు జీవించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 25 మున్సిపాలిటీలలో 200 వరకు మినీ జెట్టింగ్ మిషన్లున్నాయన్నారు. నల్ల చెరువు వద్ద నిర్మించిన ఎఫ్ఎస్టీపీని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన అవగాహన గోడ పత్రికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ప్రజల కోసం చేసే ఒక పవిత్రమైన కార్యక్రమం ఇది భారతదేశంలోనే మహానగరాల్లో జరుగుతున్న అతిపెద్ద ప్రయత్నం అని. ఈరోజు 87 వాహనాలకు జెండా ఊపి లాంఛనంగా వాటిని ప్రారంభించడం, దాంతోపాటు ఉప్పల్లోని నల్ల చెరువులోని ఎఫ్ఎస్టీపీని ప్రారంభించుకోవడం రిమోట్గా, దాంతోపాటు మరొక 2 చెరువుల్లో జరుగుతున్న ఈ ఎఫ్ఎస్టీపీల నిర్మాణానికి కూడా ఈరోజు ముందుకు తీసుకొని పోయే క్రమంలో హైదరాబాద్లో భవిష్యత్తులో చెరువుల్లోనో కాలువల్లోనో ఈ మానవ వ్యర్థాలను వేసే పరిస్థితి రాకూడదు, దానివల్ల జబ్బులు రాకూడదన్నదే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్తు ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణపై టీషాట్ ద్వారా మన టీవీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. దేశ అవసరాల కోసం ఏటా 70,000 కోట్ల టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నందున స్వయం సమృద్ధి సాధించాలంటే 80 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టాల్సి ఉందని వివరించారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించినట్లు నిరంజన్ రెడ్డి వివరించారు. ఎకరాకు 36,000 రాయితీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారన్న మంత్రి ఆ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాల గురించి ప్రస్తావిస్తే కొందరు వక్రీకరించి దుష్ప్రచారం చేశారని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆన్లైన్ టెండర్ అని చెప్తూనే పాలకవర్గం బినామీలే వేలంలో పాల్గొన్నారని విమర్శించారు. భూముల వేలంలో నిబంధనలు ఉల్లంఘన జరిగిందన్నారు. ధనిక రాష్ట్రం ప్రస్తుతం ప్రభుత్వ భూములు విక్రయిస్తోందని ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి నిన్న భూముల వేలం ద్వారా 20,000 కోట్లు వచ్చాయని హెచ్ఎండీఏ ప్రకటించిందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూమి లేకుండా చేస్తున్నారని, ఆసుపత్రులు, విద్యాలయాలకు భూమి కావాలంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే తెరాస విమర్శించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అక్రమాలకు సంబంధించిన వివరాలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను అవసరం లేకున్నా మీరు అప్పులు చేసి సోకుల కోసము మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఈ భూములను తెగనమ్ముకునేదాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. రెండోది, నీ అనుయాయులకు, నీ బినామీలకు, నీ పార్టీ నాయకులకు టెండర్లలో రింగు చేసి ల్యాండ్ మాఫియాను చూస్తున్నాం. ప్రభుత్వమే స్వయంగా ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ మాఫియాగా తయారైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వమే ప్రత్యక్షంగా తమ బంధువులకు, తమ బినామీలకు, తమ పార్టీ నాయకులకు కట్టబెట్టడానికి ప్రభుత్వమే స్వయంగా మాఫియాగా మారి ఈ రియల్ ఎస్టేట్లో ఉండే కంపెనీలకు ఫోన్లు చేసి బెదిరించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 60 కోట్ల రూపాయలకు ఎకరం అమ్మిన భూమి తప్ప మిగతా అన్ని భూములను ఈ టెండర్లు రద్దు చేసి స్విచ్ ఛాలెంజ్ విధానంలో మళ్ళీ టెండర్లు పిలవాలి.
ఖానామెట్లో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలోని 17వ ప్లాట్ వేలం బిడ్లపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల్లో యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. వేలం ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉండాలని ఆదేశించింది. ఖానామెట్లో నిన్న 5 ప్లాట్లకు వేలం నిర్వహించారు. 2 ఎకరాల విస్తీర్ణమున్న 17వ ప్లాటును అత్యధికంగా ఎకరానికి 46 కోట్ల 20 లక్షల చొప్పున కొనుగోలు చేసేందుకు లింక్వెల్ టెలి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. ప్లాట్ నెంబర్ 17లో తమ పూర్వీకుల సమాధులున్నందున వేలం నిర్వహించవద్దని కోరుతూ 4 హైకోర్టును ఆశ్రయించారు. కౌంటర్ల దాఖలకు సమయం ఇవ్వాలని పరిశ్రమల శాఖ టీఎస్ఐఐసి తరపున న్యాయవాదులు కోరారు. తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ను న్యాయమూర్తి జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డి ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు పనిచేయాలని స్థానిక నాయకులకు పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ సూచించారు. గాంధీభవన్లో హుజూరాబాద్ నియోజకవర్గ మండల నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై చర్చించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సిద్ధాంతపరమైన రాజకీయాలు లేవని, అన్నీ కోవటు రాజకీయాలేనని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులతోటి సీనియర్ నాయకులతోటి మీటింగ్ జరిగింది. రాబోయే వారం 10 రోజులు ఇన్ఛార్జ్ అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించాలి. కాంగ్రెస్ ఓటర్లు ప్రజలతోటి కలవాలి. మండల స్థాయిలో మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్ర స్థాయి నాయకులు ఆ ప్రాంతంలో ఆ మీటింగ్ కు అటెండ్ కావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద ఆధారపడలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడదు. నువ్వు అనే వ్యక్తి కాంగ్రెస్ టికెట్ ఇస్తేనే కదా గుర్తింపు వచ్చింది. ఈరోజు రాజకీయాల్లో తెలంగాణలో కోవటిజం ఉంది. దీని యొక్క సృష్టికర్తనే గాని అన్నిటికీ కారకుడు ఈ కోవటిజానికి కారకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ కాంగ్రెస్ పార్టీ గమనిస్తున్నది. ఏ రకంగా అయితే మా పిసిసి అధ్యక్షుడు స్పందించిండో కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి, కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవాలి. ఇలాంటి కోవట్ రాజకీయాలను ఎంకరేజ్ చేయకూడదు, ఐడెంటిఫై చేయాలనే ఒక సదుద్దేశం కాంగ్రెస్ పార్టీ. పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నందుకు సింగరేణి యాజమాన్యంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతులు లేకుండా మైనింగ్ చేయరాదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు పర్యావరణ కాలుష్య బారిన పడిన బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. సింగరేణి చేపట్టిన అదనపు మైనింగ్ పై బానోతు నందునాయక్, బొగ్గు శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారణ జరిపింది. నిపుణుల కమిటీ సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ కాలుష్యంపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి విఫలమైందని ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు, రేపు భారీ వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవన ద్రోణి యొక్క అక్షం హిమాలయ పర్వత శ్రేణికి చేరువగా కొనసాగుతోందని పేర్కొంది. ఉపరితల ద్రోణి 1 కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టంకు 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్యలో ఏర్పడిందని వెల్లడించింది. ఈ నెల 21న వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రభుత్వ ఆస్తులు సొంతానికి వాడుకోవద్దని చెప్పాల్సిన అధికారులే అడ్డదారులు తొక్కుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది ప్రజా ప్రతినిధులను బెదిరించి సేవలు పొందుతున్నారు. కరీంనగర్ మారుతి నగర్లో పై అంతస్తు నిర్మిస్తున్న డివిజనల్ పంచాయతీ అధికారి హరికిషన్ ఎంచక్కా పంచాయతీ ట్రాక్టర్లను ఇంటి అవసరానికి వాడుకుంటున్నారు. ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఒకవైపు హరితహారం మొక్కలకు నీరు పోయడానికి వాహనాలు సరిపోవడం లేదంటే ఈ తరహా దుర్వినియోగాలు ఎక్కువైపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఈసారి 40 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది. ఈ మేరకు ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద గణేష్ ఉత్సవమూర్తి నమూనాను సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారని ఉత్సవ సమితి సభ్యులు వెల్లడించారు. గణనాథుడికి ఇరువైపు కృష్ణకాళి, కాలనాగేశ్వరి మూర్తులు కొలువుదీరనున్నారు. గతేడాది కోవిడ్ నేపథ్యంలో 18 అడుగుల విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో టీకా కోసం ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. వారానికి 5 రోజులే వేస్తుండటంతో వ్యాక్సినేషన్ నెమ్మదించింది. గడువు ముగిసినా రెండో డోసు కోసం టీకా కేంద్రాల చుట్టూ జనం పడిగాపులు కాస్తున్నారు. అవసరమైనన్ని టీకాలు లేకపోవడం, ప్రభుత్వం మొదటి డోసుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం సహా అనేక కారణాలు వ్యాక్సినేషన్పై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు దాదాపు 25 లక్షల మందికి పైగా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు ఇటీవల ప్రకటించారు. ఇప్పటికీ 7 లక్షల మందికి పైగా మాత్రమే టీకా అందించారు. గంటల తరబడి లైన్లో నిల్చున్నా టీకా దొరికే పరిస్థితి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం ఏమి సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. వచ్చిన జనం తీసుకోవట్లేదు, ప్రభుత్వం కూడా ఏర్పాట్లు సరిపోను చేయట్లేదు. అట్లనే మార్నింగ్ 6 గంటలకు వచ్చి లైన్ లో నిల్చుంటే 10 నెంబర్ దగ్గర నిల్చుంటే ఇలా వచ్చి మార్నింగ్ ఇప్పుడు 9:30 వచ్చేసిన తర్వాత వ్యాక్సినేషన్ లేదు వెళ్ళిపోరు అంటున్నారు. ఇలా ఇంటిమేషన్ ఉండదా? వ్యాక్సినేషన్ లేకపోతే వ్యాక్సినేషన్ గురించి ఇంత పబ్లిక్ ని ఎందుకు సఫర్ చేస్తున్నారు? పబ్లిక్ అంటే పిచ్చోళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. మీకు ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి వేసుకున్నారు అంటారా? 3 రోజుల నుంచి తిరుగుతున్నాను వ్యాక్సినేషన్ కోసం. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్న కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 66 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఆర్డర్ ఇచ్చిన కేంద్రం ఆయా టీకాల ధరలను సవరించింది. ఇదివరకు ఒక్కో డోసు ధరను 150 ఉండగా తాజాగా కోవిషీల్డ్ 215, కోవాక్సిన్ ధర 225 రూపాయలుగా నిర్ణయించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన కరోనా టీకాలు కోవిషీల్డ్, కోవాక్సిన్ ధరలను కేంద్రం సవరించింది. ఇదివరకు ఈ 2 టీకాల ఒక్కో డోసుకు కేంద్రం 150 రూపాయలు చెల్లించేది. వ్యాక్సినేషన్ను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా టీకా లభ్యతను పెరగాలని భావిస్తున్న ప్రభుత్వం పుణేకు చెందిన సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ కు కలిపి 66 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. అయితే గతంలో నిర్ణయించిన ధరను కేంద్రం సవరించింది. ఇదివరకు కోవిషీల్డ్, కోవాక్సిన్ ఒక్కో డోసుకు 150 రూపాయలు చెల్లించేది. టీకా ఉత్పత్తిని పెంచాలని కేంద్రం కోరగా ఇప్పటి వరకు ఒక్కో డోసుకు చెల్లిస్తున్న 150 రూపాయలు అనుకూలమైన ధర కాదని వ్యాక్సిన్ తయారీ సంస్థలు పేర్కొనటంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కోవిషీల్డ్ టీకా ఒక్కో డోసు ధర 205, కోవాక్సిన్ ధర 215 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. పన్నులతో కలిపి కోవిషీల్డ్ 215 రూపాయల 25 పైసలు, కోవాక్సిన్ 225 రూపాయల 75 పైసలకు చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆగస్టు, డిసెంబర్ మధ్య కాలానికి 37 కోట్ల 50 లక్షల డోసులు కోవిషీల్డ్ టీకాలు, 25 కోట్ల 50 లక్షల డోసులు కోవాక్సిన్ వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయనుంది. జూన్ 21 నుంచి నూతన టీకా సేకరణ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ధరలను సవరించింది. దేశంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ టీకాల్లో 75% కేంద్ర ప్రభుత్వం సేకరించి అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తోంది. మరో 25% టీకాలను ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ నాటికి దాదాపు 93 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 186 కోట్ల డోసులు అవసరమవుతాయని ఇటీవలే సుప్రీంకోర్టుకు తెలిపింది. అందులో భాగంగానే 66 కోట్ల కరోనా టీకా డోసుల కొనుగోలుకు కేంద్రం ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. కరోనాతో ఆత్మీయులను కోల్పోయి అల్లాడుతున్న కుటుంబాలకు అసోం ప్రభుత్వం అండగా నిలిచింది. కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ హామీ ఇచ్చారు. కరోనా మృతులకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అసోం నిలవనుందని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె అన్నారు. ఇప్పటికే శిశు సేవా పథకం కింద తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు 3,500 చొప్పున సాయం అందిస్తున్న అసోం ప్రభుత్వం కోవిడ్తో భర్తను కోల్పోయిన మహిళలకు 2.5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయి. టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో తొలి కరోనా కేసు నిర్ధారణ అయ్యింది. ఈ నెల 13న ఒలింపిక్స్ క్రీడా గ్రామాన్ని తెరిచిన నిర్వాహకులు ప్రతిరోజు క్రీడాకారులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నా క్రీడా గ్రామంలో తొలి కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ లో వివిధ దేశాలకు చెందిన 11,000 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా ఈ నెల 23 నుంచి విశ్వ క్రీడలు ప్రారంభం కావాల్సి ఉంది.
మధ్యవర్తులకు సరైన శిక్షణ అందించగలిగితే దేశంలోని సాధారణ ప్రజానీకానికి చాలా మేలు జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఇండియా సింగపూర్ మీడియేషన్ సమ్మిట్లో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ మధ్యవర్తులు కేవలం సలహాదారుడిగా మారడం మంచి పరిణామం కాదని అన్నారు. మధ్యవర్తిత్వం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగేందుకు ఇది సులభమైన మార్గమని చెప్పారు. మధ్యవర్తులు మంచి గుణం, నైతికత, పారదర్శకత, తటస్థత వంటి లక్షణాలను కలిగి ఉండాలని సూచించారు. వివాద పరిష్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలు ఏర్పాటు చేస్తోందన్న జస్టిస్ ఎన్వీ రమణ ఇది దేశంలోని మిగిలిన రాష్ట్రాలు సైతం అమలు చేయాలని పిలుపునిచ్చారు. Several states in India are currently coming to build a robust and ADR-friendly environment. Recently, the state of Telangana has come forward to set up a state-of-the-art ADR facility. This is a welcome move, and I hope other states will soon follow. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో దేశానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్లు పవార్ ట్వీట్ చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల 2 సార్లు శరద్ పవార్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంకను కలిశారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ పోటీ చేయనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల ఆ వార్తలను ఖండించిన మరాఠా నేత ప్రధాని మోదీని కలవటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వరం మార్చారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దు నియామకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన ఆయన అధిష్టాన దూతతో సమావేశం తర్వాత మెత్తబడ్డారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పంజాబ్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్తో భేటీ తర్వాత అమరీందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దు, అమరీందర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో మొహాలీ వెళ్లిన రావత్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సోనియాకు రాసిన లేఖపై ఆరా తీసిన రావత్ అమరీందర్ను శాంతింపజేశారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సునీల్ జఖర్తో సిద్దు సమావేశమయ్యారు. అరగంటకు పైగా జరిగిన సమావేశం తర్వాత జఖర్ తన సోదరుడని, మార్గదర్శకుడని సిద్దు కొనియాడారు. సిద్దును సమర్థుడైన నాయకుడని జఖర్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ సాంకేతికత పరిజ్ఞానంతో తయారైన 25 అత్యాధునిక మిషన్ గన్లు సైనిక బలగాలకు అందాయి. 12.7 mm హెవీ మిషన్ గన్లను తమిళనాడులోని తిరుచిరాపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసింది. ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మిషన్ గన్లను రిమోట్ కంట్రోల్ సాయంతో ఉపయోగించేలా రూపొందించారు. మొత్తం 25 అధునాతన మిషన్ గన్లలో 15 తుపాకులను నౌకాదళానికి, మిగిలినవి తీర ప్రాంత రక్షణ దళాలకు అప్పగించారు. అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. మొదటి సంవత్సరం ప్రవేశాలను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని సూచించింది. చివరి సంవత్సరం పరీక్షలను ఆగస్టు 31 లోపు నిర్వహించాలన్న యూజీసీ ఆఫ్లైన్, ఆన్లైన్ లేదా రెండింటి ద్వారా పరీక్షలు జరుపుకోవచ్చని చెప్పింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా అన్ని రాష్ట్ర బోర్డులు ఫలితాలు ప్రకటించిన తర్వాతే ఉన్నత విద్యా సంస్థలు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని యూజీసీ స్పష్టం చేసింది. ప్రవేశాలు రద్దు చేసుకున్న వారి రుసుమును తిరిగి చెల్లించాలని యూజీసీ నిర్దేశించింది. బీహార్లోని పశ్చిమ చంపారణ్లో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బెతియా పట్టణంలోని లౌరియా గ్రామంలో 15 రోజుల వ్యవధిలో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కల్తీ మద్యం కారణంగానే వారంతా చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కొత్తగా మరో వ్యక్తి ఆసుపత్రి పాలు కావడంతో అప్రమత్తమైన యంత్రాంగం బాధిత గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తోంది. సైబర్ నేరాల నివారణకు నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్లో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సైబర్ యోధ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఐటీ ముఖ్య కార్యదర్శి రాచకొండ సిపి పాల్గొన్నారు. ఎన్నో సంస్థ సహకారంతో విద్యార్థులకు సైబర్ నేరాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన వాళ్లకు సైబర్ యోధ సర్టిఫికేట్ ప్రదానం చేయనున్నారు. అనంతరం సైబర్ యోధలు కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు. I always say future crime is a cyber crime. The kind of cyber crime cases getting reported every day in our cyber crime police station, the percentage or the number is really very, very high.
In fact, many law and order police stations also, they are overtaken. You just name it. That kind or that modus operandi of cybercrime nowadays, we are coming across. It's really a challenge. Cyber criminals are always one step ahead, and it is our job to go again one step ahead of them and catch them. హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఓ ఒప్పంద ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అబిడ్ సర్కిల్లో 15 సంవత్సరాలుగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్గా రమేష్ యాదవ్ పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఉమాగౌరి ప్రతి నెలా డబ్బులు ఇవ్వాలని వేధిస్తోందని ఆరోపించారు. తాను సొమ్ములు ఇవ్వలేనని చెప్పడంతో ఉద్యోగం నుంచి తొలగించి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు తాళలేక కుటుంబంతో సహా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించామని తెలిపారు. పదిహేడు సంవత్సరాలుగా జీఎస్ఎంసీలో డ్యూటీ చేస్తున్నాను. ఉమాగౌరి గారు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి సంవత్సరం అవుతుంది. కానీ ఆమె వచ్చిన 5 నెలలకే నా భర్త మీద టార్గెట్ చేసి నెలకు 6,000 డబ్బులు ఇవ్వమని అడగడం జరిగింది. నాకు వచ్చేది 14,000 శాలరీ, నేను ఇయ్యను అని నా భర్త అనడం వల్ల నువ్వు ఎట్లా ఇయ్యవో అని కక్షగట్టి నా భర్తని 4 నెలల నుంచి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు మేము ఆఫీస్కి వచ్చి కొట్లాడుతుంటే నీ ప్లేస్లో ఇంకో మనిషిని పెట్టడం జరిగింది, నీకు డ్యూటీ లేదు, నువ్వు ఆఫీస్కి రాకు అని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పలుచోట్ల పొరుగు సేవల నర్సుల ఆందోళన కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్లో 12 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. కరోనా కష్టకాలంలో సేవలందించిన తమను తొలగించడం అన్యాయమన్నారు. రోజు గడవడం ఇబ్బందిగా ఉందని, తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఎంజీఎం ఎదుట నర్సుల రిలే నిరాహార దీక్ష 12వ రోజుకు చేరింది. 160 మందిని కారణాలు లేకుండా తొలగించడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులరైజేషన్ చేయాలని, పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో ఐరోపా దేశాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వరదలతో ఇప్పటి వరకు 150 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇళ్లు ధ్వంసం కాగా పెద్ద సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల బురద పేరుకుపోయింది. లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయా దేశాల సైన్యాలు రంగంలోకి దిగాయి. దేశంలో పెట్రోల్ ధర మంట పుట్టిస్తోంది. తాజాగా లీటర్ పెట్రోల్పై 30 పైసలను పెంచిన చమురు సంస్థలు డీజిల్ ధరను యథాతథంగా కొనసాగించాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ ₹105.83, డీజిల్ ₹97.96కు చేరింది. 75 రోజుల వ్యవధిలో 41 సార్లు ధరలను పెంచిన చమురు సంస్థలు పెట్రోల్పై ₹11.44 వాత పెట్టాయి. 2.5 నెలల వ్యవధిలో డీజిల్ ధర ₹9.14 మేర ఎగబాకింది.